రైతు పని చేసుకుంటా, ఒక కూలి పని చేసుకుంటా నేను ఒక సినిమా చేయాలని కూడా కష్టం కాకుండా నా ఇష్టంతో చేసుకున్నా. మా ఇంట్లో మా పిల్లోలని, మా ఆయన్ని అందరినీ కూడా ఒప్పించుకొని సినిమా చేసుకున్నా. ఈరోజు నన్ను బాగా ఇబ్బందులు పెట్టారు. నాకు ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. నేను ఏడ్చినా కూడా నాకేం అవ్వదు. ఏం చేశాను, నా వల్ల ఏది కాదు. ఏ దారి లేదు, అన్ని దారులు మోసపోయాను. ఏ దారి ఎవరిని పోయి అడగాలని కూడా ఎవరు నాకు డబ్బులు లేరు. ఈ నెల కాబట్టి ఈ తీపి నెలని నేను సినిమా రిలీజ్ చేసుకుంటా. నాకైతే అందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కోసం కూడా నేను పోయినసారి ఒక సంవత్సరం కిందట ఆయన దగ్గరికి పోయి నాకు అయ్యా ఒక పాట రిలీజ్ చేయి అని అడుగుదామని దగ్గరికి పోయినా. 10 రోజులు ఆయన కాడ కూర్చున్నందుకు ఆయన కాడికి ఎవరు నన్ను కూడా పానీలేదు. ఇదిగో నాకు ఆయన సాయం నాకు అందదేమోలే, ఆయన ఒక దేవుడు అనుకొని పోయా, నాకు సాయం అందదులే అని చెప్పి నేను వెనక్కి వచ్చి ఆ రోజు. ఈరోజు నాకు ఒక నోటీస్ వచ్చి నా సినిమా ఇబ్బంది పడింది. నేను కూడా ఇబ్బంది పడ్డా. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టా, ఒక రైతుని. ఈ రైతుకి మీరు రైతులంటే చాలా బాగా ప్రేమగా చూసేవాళ్ళు. ఈ రైతుని చూద్దామని కూడా నేను అడుగుతున్నా. నువ్వు ఎక్కడైనా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను మంచిగా చూస్తాడు ఆ సార్ అని నేను మరీ కూడా అనుకుంటున్నా. నాకు ఆయన వచ్చి చేస్తాడు ఒక న్యాయం అనుకుంటున్నా. మరి భేదాలను చూస్తే చాలా ప్రేమ కలుగుద్ది ఆయనకి. నిన్న ఎవరో నేను చూసా ఒక వీడియోలో, ఎవరో ఒక అమ్మాయి బాగాలేక పనుకొని ఉంటే అమ్మాయి ఏదో కోరినదని ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి కూడా ఇచ్చి ఆయన భలే మంచిగా ఆయనకు చూసిండు. నన్ను కూడా అట్టే చూస్తాడని నేను చెప్పి నేను ఈరోజు మరీగా కూడా ఆయన్ని కోరుకుంటా ఉన్నా. నాకు మంచిగా సాయం చేయమని అడుగుతున్నా. నాకు డబ్బులు అయితే ఎవరిని నేను అడగను. నాకు సాయం ఒకటే కావాలనుకుంటున్నా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కష్టపడి రెయ్యింబగులు బర్రెలు మేకలు ఇంటి ఇలపాదులు అందరం కూడా బాధపడ్డా. డబ్బులన్నీ కూడా ఈ సినిమా పెట్టి తీసుకున్నాను. ఈరోజు ఈ సినిమా నాకు ఆల్లో కాదు, ఓటీడికైనా అమ్ముకుంటేనే నాకు జీవం ఉంది, లేకపోతే నాకు ఏమీ లేదు. తినటానికి కూడా లేదు. లేని టైంలో ఈరోజు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ద్వారాగా మీ అందరూ కూడా నాకు ఒక సాయం చేయమని కూడా అడుగుతా ఉన్నా నేను మరీగా కూడా. నా పేరు చెన్నుబోయిన వెంకటేశ్వర్లు. ఏం పేరు నరసమ్మ. నరసమ్మ నా భార్య, అబ్బాయి కొడుకు. అయితే మేము ఒక పల్లెటూరులో ఉన్నాం. పల్లెటూరులో ఉండి ఇది ఒక సినిమా తీయాలని ఏమో మొండిగా చిన్నప్పటి నుంచి అనుకుంటుందంట. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా సినిమా తీయాలంటే వద్దని చెప్పి ఆపేసాను. తర్వాత ఏదో తంటాలు పడి మొత్తం సినిమా తీపించుకోవడానికి ప్రయత్నం పెట్టుకుందామా. మేము కూడా ఆమెకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ డబ్బులే పాలు వేయడం కొద్దిగా ఒక 2-3 లక్షలు పెట్టుకొని ఆ డబ్బులు కానుయితే ఏం పిచ్చి అనుకుద్దని ఆలోచన చేసి మేము కూడా దిగినాం. మాదైతే కాదు, మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఇప్పటికీ మొత్తం ఉన్నది ఊడ్చేసి లాస్ట్కి ఇదో తంటాలు పడి సినిమా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ సిరీట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమాని కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ హాఫ్ అంతా దేవుళ్ళు మాతంగి దీనికి సంబంధించి ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఇది హర్రర్ సినిమా. బాగానే వచ్చింది, పాటలు కూడా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంక రిలీజ్ చేసుకుందామని చెప్పి మేము హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరిని కనుక్కొని ప్రెస్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం ఇక్కడ ఛాంబర్లో. ఆ ప్రెస్ మీటింగ్ పెట్టుకొని 22వ తారీఖు రిలీజ్ అనుకున్నాము. కొంచెం డబ్బులు కొద్దిగా లేట్ తట్టుకుంటే మళ్ళీ 29 ఖాయం చేసుకున్నాం. 29 పోస్టులు అన్నీ తయారు చేసుకొని ఇంకా రిలీజ్ చేసుకుందాం అనుకొని అక్కడ ప్రెస్ మీటింగ్లో అందరికి చెప్పి మేమంతా రెడీ చేసుకున్న తర్వాత ప్రెస్ మీటింగ్ జరిగిపోయిన తర్వాత 2వ రోజు 3వ రోజు మాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఈ సినిమా పేరు మీది కాదు, ప్రభాస్ గారిది మా అని వాళ్ళ మేనేజరు ఏమంటారు, మేనేజర్ కదా, మేనేజర్ గారు నాకు తెలియదు. మా అబ్బాయి ఫోన్ చేసి ఎవరు మీరు ఏదో ప్రెస్ మీటింగ్లో చెప్పారంట, సిరిట్ ఈజ్ నాట్ వన్ మాది అన్నారు. మాదని అంటున్నట్టు. అది కాదు, సిరిట్ మాది, మీరు సినిమా చేయొద్దు, అది దాన్ని ఆపేయండి అక్కడ, లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుద్దని చెప్పిండు. ఇది ఏందిరా, మేము రిలీజ్కి అన్నీ తయారు చేసుకొని ఎన్ని చేసి ఉంటే ఇప్పుడు సినిమా ఆపేయమంటున్నారు. నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏ ఇంటర్వ్యూలో కానీ మహారాజులు అందరూ ఎవరైనా కానీ మా వాటల కాడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. వీడికి వచ్చి అందరిని కాలు కట్టాలి ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా మాది అని నుంచి నేను చెప్పుకుంటున్నప్పుడు, రే ఈ పేరు మీది కాదు, ఈ పేరు మాది, ఇవాళ మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారని ఒక్కరారని అని ఉంటే పడనట్టు మొలకలోనే తించేసుకోవడం పోయేవాళ్ళం. ఉన్నది లేనిది మొత్తం అప్పులు సప్పులు ఉన్న ఆస్తి మొత్తం ఏకం చేసి కూటం చేసి దాన్ని సినిమా రిలీజ్ చేసుకొని
చేసుకోవడానికి ప్రయత్నం పెట్టినప్పుడు తీర మూమెంట్లోకి వచ్చేలాకి ఇవాళ మమ్మల్ని సినిమా ఆడిచ్చినా పోస్టులు కనిపించినా ఏమైనా చేసినా మీ మీద కఠినమైన చర్య తీసుకుంటామని మాకు నోటీసులు వేయటం. ఈ నోటీసులు వేయడం అనేది కాకుండా మామూలుగా ఎదురుగా ఏదైనా చెబితే మేము సమాధానం చెప్పడానికి ఏదన్నా మంచి చెప్పలు ఉండేది. ఏది లేకుండా నోటీస్ ఇప్పించిన దానివల్ల మేము తెచ్చిన అక్కడ రాలే, మేము నిలబట్టడానికి కూడా స్థానం లేక చాలా అష్టకష్టాలు పడుతూ ఉన్నాం. అది మా మా పరిస్థితి ఇప్పుడు. తెలుగు ఛాంబరు సెన్సార్ అదేది లాక్డౌన్ ముందు ఏ సంవత్సరం వరకు నువ్వు మా చెప్పు. లేదు సార్, లేదు, పేరు మార్చుకోమంటున్నారు వాళ్ళు. వినబడుతుందా? చిన్న తీసుకుని వినిపిస్తుంది. ఉందండి, నోటీస్ ఉంది. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మేము సినిమా అయిపోయింది మొత్తం ఇంకా దగ్గరగా ఇది ఓకేనా? ఓకే. వాళ్ళ నోటీసులో సినిమా పేరు వద్దు, మీరు మార్చుకోండి, సినిమా పేరు మార్చుకోని చెప్పట్లేదు, సినిమా రిలీజ్ చేయొద్దు అన్నారు ఫస్ట్ కంప్లీట్గా. ఇది ఎక్కడ రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పుడు దాకా పోస్టర్లు మొత్తం తీసేయమంటున్నారు, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు తీసేయమంటున్నారు. ఏమన్నా బాధ టైటిల్ ఇది, మా టైటిల్ మేము రిలీజ్ చేసుకోవాలి, మీరు చేయడం లేదని చెప్పేసి క్రైమ్ కేసు పెడతాను, పెడితే క్రైమ్ కేసు పెడతా ఉంటున్నారు ఎక్కడ రిలీజ్ చేస్తే. దాని పర్వసం మాట్లాడేసి మేము కూడా ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. ఎవరైతే మనకి ఇచ్చింది సందీప్ గారు కాదు, వీళ్ళు మా దగ్గర నెంబర్ తీసుకుని ఇన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ బోసన్ గారు అంట టీ సిరీస్ వాళ్ళు, మేము దీని ప్రొడ్యూసర్స్ వాళ్ళంట, తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మన నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ తర్వాత వీళ్ళు చెప్పాను, సార్ నా దగ్గర అడ్రస్ తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాలి మీరు, మళ్ళీ నోటీస్ పంపించడం అంటే చెప్పబెట్టకుండా మీరు ఊరికి నోటీస్ పంపించడం వల్ల మాకు ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసు అని చెప్పేసి అడిగామని. అయినా అది తెలియదు, మీరైతే నోటీస్ పంపించడానికి లేదన్నారు. దానికి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిగతా కొంచెం నేను పెద్దవాళ్ళు అడిగినప్పుడు లాయర్ నోటీస్ వస్తే ఖచ్చితంగా లాయర్ నోటీసే పంపించాలి, నోటీస్ ఎన్ని మాట్లాడినా కాదంటే వేరే లాయర్ని మాట్లాడేసి మేము కూడా ఒక లాయర్ నోటీస్ పంపించాం. వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళు 2024 ఏప్రిల్ 4వ తారీఖు వాళ్ళు రిజిస్ట్రేషన్ చూపించారు వాళ్ళు ఫస్ట్ పంపించిన నోటీసులో. సార్ మీకంటే మాకు 2 రోజుల ముందేందండి, ఫిబ్రవరిలోనే అయిపోయింది కాబట్టి నేను చూడని చెప్పేసి మాకున్న ఏమైతే మా దగ్గర ప్రూఫ్స్ సర్టిఫికేట్ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది ఫస్ట్ మాకు, ఈ మొత్తం మేము పంపించాం. ఈ పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించారు, దాంట్లో మళ్ళీ 3 డేస్కి రిటర్న్ ఇవ్వాలి, ఇది నాది కాదు టైటిల్ మేము చెప్పాలంటామంట, చెప్పేసి నోటీస్ మేము ఇవ్వాలంట, ఈ టైటిల్ మాది కాదని చెప్పేసి మీరు ఇస్తే బాగుంటుంది లేదంటే క్రైమ్ అవుతుందని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మా లాయర్గా నాకు ఇది పంపించారు, మాట్లాడారు. అట్లా ఎందుకు అవుతుంది సార్, మాకు ఆల్రెడీ సెన్సార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు సార్ ఆపడానికి, వాళ్ళ సెన్సార్ వచ్చిందా, నా సెన్సార్ వచ్చిన వాళ్ళు షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడితే, లేదు నేను ఒకసారి మాట్లాడుతాను వాళ్ళతో అన్నారు. ఇదే విషయం ఇలా చెప్పాను, ఎవరైతే సందీప్ గారు మేనేజర్ ఉన్నారో ఆయన మళ్ళీ ఫోన్ చేశాను, సార్ మీరు రిలీజ్ చేసుకొని చెప్తున్నారు, నోటీసులోనేమో సినిమా ఆఫ్ అంటున్నారు, బయట వచ్చేసి ఇలాగ ఒక ఛానల్లో మాట్లాడితే లైవ్లో మాట్లాడితే వాళ్ళు యాంకర్ ఎవరికి ఫోన్ చేసి మాట్లాడితే మీరు సినిమా రిలీజ్ చేసుకొని ప్రాబ్లం లేదన్నారు. ఆ 2వ రోజు మళ్ళీ ఇంకో 2 నోటీస్ పంపించారు, దీంట్లో కూడా సేమ్ అదే మ్యాటర్ ఉంది. మీ మాట ఎక్కడ జరుగుతుంది సార్ ఇది? ఒక్కసారి ఇప్పుడు నాకు మళ్ళీ వాళ్ళు వచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పండి. ఈ నోటీస్కి లేదని మేము కేసు పెడతాం సార్, ఇంక చేసే ఆప్షన్ లేదు, నోటీసులు పంపించిన వేస్ట్ మీకు. నా సినిమా ఆపినప్పుడు మీ సినిమా ఆపాల్సింది, మీరు మాత్రం షూటింగ్ చేసుకుంటారు ప్రమోషన్ చేసుకుంటారు, అది కరెక్ట్ కాదని చెప్పాను అనమాట. దానికని అలా ఎందుకు పెడతారు, అలా పెడితే కరెక్ట్ కాదు, మీరు చాలా ఇబ్బంది పడతారు, అది పెద్ద కంపెనీ పెద్ద బ్రాండ్ అని చెప్పేసి అన్నారు. ఈ విషయం మా లాయరే చెప్తే, ఈ విషయం ఎప్పుడైతే లాయరే చెప్పానో లాయర్ ఫోన్ ఎత్తడం అనేసి రిప్లై ఇవ్వట్లేదు, పెట్టిన మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళతో మాట్లాడి చెప్తా అన్నాడు, ఎవరైతే బోసం గారికి సంబంధించి నాయక్ అని కంపెనీ లాయర్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడి చెప్తా అన్నాడు. వాళ్ళతో మాట్లాడా మాట్లాడలేదా, ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళు బెదిరించారా లేదా లంచం ఇచ్చారా, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టండి అని ఫస్ట్ నాకు సలహా ఇచ్చింది లాయర్ గారు. మా లాయర్ ఇంత నాకు జాగ్రత్తగా, సరే మీడియా తరపు నుంచి వెళ్తే కొంచెం బాగుంటుంది సార్. లాయర్ పేరు త్రిభువన్ అండి, లేదు సార్ బెంగళూరు ఆయన. ఇంత క్లారిటీ నాకు ఫస్ట్ నుంచి ఇలా చేయని గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడబోయేసరికి ఒక 10 రోజులు మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం, ఏంటి విషయం అండి, ఎందుకని జరిగింది. సార్ మనకు శాంబర్ నుంచి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా సార్, 24లో సార్ వచ్చింది. ఆ టైటిల్ గురించి సార్, టైటిల్ గురించి, కానీ టైటిల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఈ టైటిలే ప్రాబ్లం అన్నప్పుడు వాళ్ళకి మనం మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా. అది వదిలేసి వాళ్ళ పెద్దోళ్ళు పెద్ద కంపెనీలు మాతో పెట్టుకుంటే ఇబ్బంది పడతారని వీళ్ళు వచ్చినప్పుడు మేము దానికోసమే కదా ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు టైటిలే కావాలంటే రమ్మనండి, టైటిల్ కావాలంటే ఫస్ట్ చెప్పాలి కదా. ఇది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీస్ వల్ల ఊళ్ళో ప్రాబ్లమ్స్
ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే సార్ టైటిల్ కాదు, టైటిల్ సినిమా ముఖ్యమే, దీంతోపాటు నాకు ఊర్లో ఏమైతే వాళ్ళ వాళ్ళు వచ్చిన నష్టం ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పు ఎగ్గొట్టడం కోసం మీరే నోటీసులు ఇచ్చుకున్నారు అంటాం, దీని తర్వాత నువ్వు నోటీసులు ఇస్తే ఇబ్బంది పడ్డావు అంటావు, ఇవి కరెక్ట్ కాదు కదా. వీటి గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న వాళ్ళు ఒకరు స్పందించట్లేదు. నేనే అవును సార్, వాళ్ళు యాక్చువల్గా మొన్న మాట్లాడాను. ఇప్పుడు దీని పరంగా వాళ్ళు సారీ చెప్పాలి, అందరికీ ఆర్టిస్టులందరికీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మాట్లాడారు, మార్నింగ్ మాట్లాడారు, మేము వస్తాము ఒకసారి పొరపడిగా మేము వచ్చాము మీడియా ముందుకు వచ్చి దీని గురించి గొడవ గురించి మాట్లాడాము అంటే రేపు పొద్దున మాకు అవకాశాలు ఉండవు, వాళ్ళు పెద్దోళ్ళు అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు. వీళ్ళు చెప్పారు నా కోసం వాళ్ళు బడ్జెట్ మీదకి చెప్పేసి నేను ఈరోజు చెప్పాను ఓకే రైట్, ఈ ప్రాబ్లం నాకు చెప్పండి, విషయం చెప్పండి, నేను రావడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందంటే నాకే రావద్దు, నేనే పోరాడతాను, అది ప్రాబ్లం కాబట్టి నేను అడుగుతాను చెప్తాను. ఇది మనడైతే చెప్పాను ఇట్లా ఉంది ఎందుకు రారని చెప్పేసి ఆ మెసేజ్ చూపించాను. కానీ ఇది ఒక ప్రాబ్లమే కాబట్టి కరెక్టే కదా, వాళ్ళ ప్రాబ్లం నా వల్ల ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేయడం, వాళ్ళు వదిలేసారు. ట్రైలర్ రిలీజ్ లేదు సార్, ట్రైలర్ లేదు. ఫస్ట్ 2 సాంగ్స్ రిలీజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ రోజు సాంగ్స్ రిలీజ్ చేసుకొని ఆ సినిమా టైటిల్ రిలీజ్ చేసుకున్నాను. ఇంకొక 4 ప్రెస్ మీట్లు పెట్టి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నా. 27 ఏప్రిల్ 27 వచ్చేసి ఆ టైటిల్ సంబంధించి రిలీజ్ చేశాను సార్. అప్పుడు చిన్న చిన్న పోస్టర్ లాంచ్ చేసుకున్నాను, అప్పుడు మన ఛాంబర్లో చేసుకున్నాను. దాని తర్వాత ఇంకొక 3 ప్రెస్ మీట్లు పెట్టేసి మనం ఎక్కువ రోజులు చేయలేం కదా, రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈ గ్యాప్లో అది వచ్చేసింది నోటీస్. ప్రభాస్ గారికి చెప్తానే ఉన్నా, ఆయనకి ఇంకా తెలియదు అంటున్నారు. ప్రభాస్ గారికి చెప్పే ముందు ఒక మాట వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య నేను మెసేజ్లో కామెంట్స్ చూస్తాను అనమాట, ప్రభాస్ గారు ఏం చేస్తారు, ప్రభాస్ గారు ఏం చందాం, వాళ్ళ సినిమా ఎక్కడ, వాళ్ళు మిమ్మల్ని ప్రమోషన్ వాడుకుంటారా, వాళ్ళతో అని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్కి చెప్తున్నాను, నేను కూడా ఒక ఫ్యాన్ చెప్తున్నాను, నేను ప్రభాస్ గారిని ఏమీ అనట్లేదండి. ప్రభాస్ గారు నేను అంత రేంజ్ కాదు, ఎందుకంటే మన తెలుగు సినిమా రేంజ్ మారింది, బాహుబలి గారి నుంచి మారింది, మనం చూస్తున్న సినిమాలు ప్రభాస్ గారి గురించి నేను అనట్లేదు. ప్రభాస్ గారు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రైతులం కదా, సినిమా కంప్లీట్ చేసుకున్నాం కదా, వీళ్ళు గొడవలు ఎందుకు, టైటిల్ గురించి, వాళ్ళ టైటిల్ వేరు మా టైటిల్ వేరు, సినిమా రిలీజ్ చేసుకోని చెప్పేసి ఎవరైతే నోటీస్ ఆపమని ఇచ్చారో వాళ్ళ నుంచి ఒక నోటీస్ పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభాస్ గారు ఏమనలేదు. సందీప్ వంగ సార్ గురించి కూడా నిన్నదాకా నేను చెప్పాను కదా, ఆయన కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు డైరెక్టర్ కాబట్టి, మీరు హీరో కాబట్టి, ఎవరైతే నాకు లాయర్ నోటీస్ సినిమా ఆపని పంపించారో వాళ్ళతోటి నాకు ఒకటి లాయర్ నోటీసులో సినిమా రిలీజ్ చేసుకోండి, వాళ్ళ టైటిల్ వేరు మా టైటిల్ వేరు, స్ప్లిట్ ఈజ్ నాట్ వన్ టైటిల్ వాళ్ళది, స్ప్లిట్ మాదని మాకు ఇవ్వండి, ఇస్తే మేము సినిమా రిలీజ్ చేసుకోండి. వాళ్ళ కోసం మేము అడగట్లేదు, వాళ్ళు మేము డబ్బులు అడగట్లేదు లేదా ఇంకోటి ఇంకోదని దేవుని చాడట్లేదు, మా టైటిల్ మాకు ఇష్యూ కాకుండా చేయండి అంతే. మీ టైటిలే కావాలా రండి మాట్లాడదాం. ఇది క్లారిటీ లేకుండా వాళ్ళు ఏదో పక్కన మాట్లాడుతున్నా అని చెప్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా వాళ్ళ కాడ నుంచి రెస్పాన్స్ సార్. అది తెలియట్లేదు సార్ నాకు, ఒక ప్రాబ్లం అది. లేదు సార్, ఆయన ఉన్నా సరే ప్రెస్ మీట్కి వచ్చేవాడిని, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు కదా ఖచ్చితంగా మన కేసుకి వెళ్ళాలి అంటే, పెద్దది కదా, పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచన కూడా, అంటే వాళ్ళ హీరో మన ప్రభాస్ గారు పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆయన ఇమేజ్ అవ్వకూడదు కాబట్టి 1-2 సార్లు చెప్పండి, వాళ్ళ దాకా విషయం తెలియజేయండి, ఆ తర్వాత చెప్పండి, అవ్వలేదంటే కేసు గట్టిగా పెడదామని చెప్పేసి అన్నారు. సార్ ఇప్పుడు లాయర్ లేరు సార్, మాకు లాయర్ లేరు, మేమే పోరాడాలి. మాకు ఇండస్ట్రీలో ఎవరు చేయట్లేదు, పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీడియా ముందు ఒకటి మాట్లాడుతున్నారు సార్ పెద్దోళ్ళు కూడా, బయట ఒకటి మాట్లాడుతున్నారు. బయట వచ్చేసి నీకు ఎందుకు చేయాలమ్మా అనే క్వశ్చన్ వస్తుంది, మీడియా ముందుకు వచ్చి నేను చేస్తానమ్మా వస్తుంది, అంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు మాకు కావాల్సిందంటే మెయిన్ దాంట్లో హీరో ప్రభాస్ గారు కాబట్టి ఆయనకి రిక్వెస్ట్, దాన్ని మొత్తం లీడ్ చేసేది డైరెక్టర్ గారు కాబట్టి సందీప్ వంగ గారు కాబట్టి, వాళ్ళిద్దరికి రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, సార్ మీ సందీప్ వంగ సార్ దగ్గర నుంచి ఉన్న మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకొని నా ఇంటి అడ్రస్ పంపించింది ఆయనే కాబట్టి, ఇది మొత్తం మీ త్రూ వెళ్ళింది కాబట్టి మీ త్రూనే ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీరు ఎవరికైతే నా అడ్రస్ పంపించేసి నోటీస్ పంపించారో వాళ్ళ నుంచి నాకు నోటీస్ కావాలి, మీరు నోటి మాటతో చెప్తే కాదు సినిమా రిలీజ్ చేసుకొని, ఒకవేళ కావాలంటే నాకు వీడియో పెట్టండి, మీరు అందరూ సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి ఎవరైతే హీరో గారు కానీ ఎవరైతే సందీప్ గారు అందరూ ఒక వీడియో పెట్టండి, వీళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను పెడితే ఓకే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు కావాల్సిన మంచి క్లారిటీ, వాళ్ళ టైటిల్ కావాలా లేకపోతే మమ్మల్ని ఎందుకు సినిమా చేసుకోవాలని ఆపడం ప్రయత్నిస్తున్నారా, అంటే మాలాంటి వాళ్ళు సినిమాలు చేయకూడదా, రైతులు అనేవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు సినిమాలు చేయకూడదా, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా చేయాలా, ఇది నాకు అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ ఉండేసి బాగా డబ్బుల వాళ్ళే సినిమా చేయాలి, కష్టపడి ఎవరు సినిమా చేసుకోకూడదా. ఇది కరెక్టే సార్, టైటిల్ మార్చడం అయిపోతుంది. సెన్సార్ వచ్చి 1.5 years సార్, నాకు సినిమా రిలీజ్ చేయడానికి 1.5 years పెట్టిందంటే డబ్బులు లేక, ఈ డబ్బులు రావడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ నేను టైటిల్ మార్చుకోవాలంటే మళ్ళీ సెన్సార్కి మళ్ళీ డబ్బులు కావాలి, నాకు చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్లో వాళ్ళు స్పిరిట్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తాను డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు మార్చి రిలీజ్ చేసుకుంటే, ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసుకున్న ప్రమోషన్ కానీ నా సినిమా కానీ తర్వాత వచ్చి బయటకు ఛాన్స్ ఉంటుందా,
ఎవరైనా చూసే ఛాన్స్ ఉంటుందా? సేమ్ పేరుతో వచ్చినప్పుడు నాకు ఇది అవుతుంది కదా, నాకున్న ప్రమోషన్ చేసుకోగలను, ఎంత ప్రమోషన్ చేసుకోగలనా? మళ్ళీ ఒక 1 ఇయర్ పడుతుంది ఇప్పుడు సెన్సర్ వెళ్తే. ఇది ఎవరు చేస్తారు? వాళ్ళు చేయరు కదా. నేను దీనికోసం అడుగుతున్నాను. నాకు ఒక టైం, వాళ్ళు వచ్చేసి చెప్తారు, వాళ్ళకి కావాలి టైటిల్, వాళ్ళు మార్చుకోవచ్చు కదా. ఇంకా సెన్సార్ అవ్వలేదు కదా, వాళ్ళు షూట్ జరుగుతుంది కదా, వాళ్ళు మార్చుకోవచ్చు కదా. వాళ్ళకంటే నాది వెనక వాళ్ళ ముందే అయింది నాది. ఆ సెన్సార్ అయిపోతుంది, వాళ్ళు మార్చుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళు చెప్పట్లేదు, ఆ క్లారిటీ చెప్పట్లేదు. ఈ సినిమా మెయిన్ సార్ నేను చెప్తున్నాను 2 ముక్కల్లో. ఈ సినిమా ఊర సరదాకో, లేదంటే డబ్బులు ఎక్కువయ్యో, లేదంటే ఏదో 10 మందిలో పేరు కోసమో ఏమంటారు, ఇప్పుడు ఇది కూడా మాట్లాడారు పబ్లిసిటీ కోసమే చేయట్లేదు సార్. మా అమ్మగారు ఎప్పుడో చిన్నప్పుడు, ఎప్పుడో 13 సంవత్సరాల వయసులో ఆమెకు అన్న కళని మేము పెద్దలమై, పిల్లలు పుట్టిన తర్వాత, పెద్దలమైన తర్వాత, ఆమెకు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం కోసం ఆమె అడిగింది. దీనికి మేము వద్దాను, నేను మా నాన్న అందరూ వద్దన్నా సరే ఆమె వినకుండా మొండిగా ఉన్నప్పుడు ఆ కళను నెరవేర్చడం కోసం సరే పోనీ, చనిపోయిన తర్వాత ఏం చేయలేం కదా, బతుకున్నప్పుడు ఏం చేయాలి, ఒక ఆలోచనతో అందరూ ఒప్పుకొని సినిమా చేశాను సార్. ఈ సినిమాని ఇష్టంగా ఆమె కళని 30 సంవత్సరాల నుంచి కష్టపడి నేను సినిమా చేసుకున్నాను. ఈరోజు అలా ఆపడం కరెక్ట్ కాదు సార్ నేను చెప్పేది. దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది నాకు తెలియాలి. ఇప్పుడు వాళ్ళు కానీ రాలేదు అంటే ఒక 2 రోజులు చూస్తాం సార్, ఒక 2 రోజులు చూస్తాం, ఎక్కువ చూడం, రేపు ఎల్లుండి చూస్తాము. ఈ 2 రోజుల్లో కనుక వాళ్ళు కానీ రాకపోతే, ఎవరు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నేను అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నాకు కూడా ఉన్న ప్రూఫ్స్ తోటి ఈ గవర్నమెంట్ వీళ్ళ తరపు నుంచి ఒకటే కేసు పెడతాను సార్. నా టైటిల్లో ఫస్ట్ పేరు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ నా స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్, వాళ్ళ స్పిరిట్. నా టైటిల్లో హెడ్ టైటిల్ ఏముందో వాళ్ళు పెట్టుకోవడానికి లేదు, అది మార్చుకోవాలి. ఇదొకటి కేసు ఫైల్ చెప్పుకున్నాను సార్. నాకు లాయర్ గారు ఫస్ట్ చెప్పిన సార్ ఇది. రెండోది వచ్చేసి వాళ్ళు ఊరికి పంపించడం వల్ల నాకు జరిగిన పరువు నష్టం ఏమైతే ఉందో, ఊర్లో ఇప్పటిదాకా నేను చుట్టుపక్కల గొప్పలు చెప్పుకున్నాను కదా, సినిమా రిలీజ్ చేస్తున్నాం, మా సినిమా ఇది మేము చేస్తాం, రేపు చూడండి అని. దీనివల్ల ఇప్పుడు వాళ్ళందరూ ఉంటుంది కదా, ఎగతాలు చేస్తున్నారు కాబట్టి దానికోసం నేను ఖచ్చితంగా చేస్తాను సార్. 2-3 రకాలుగా మొత్తాన్ని కంప్లీట్గా వేయటం కూడా అచ్చం మన ఎవరైతే భూషణ్ గారు అనే టీ సిరీస్ ఉందో వాళ్ళు ఒక్కరిని ఇన్వాల్వ్ చేయండి సార్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు అయినా సరే. వాళ్ళతో పాటు ఇక్కడ కాలభైరవ పిక్చర్స్ ఏదో ఉంది కదా, మన ఎవరైతే సందీప్ వంగ గారు సార్ వాళ్ళ బ్రదర్ది, ఈ 2 పిక్చర్స్ మీద వేస్తాను సార్. స్పిరిట్ సినిమా వాళ్ళు రిలీజ్ అవ్వడం, నాది రిలీజ్ అయ్యాక వాళ్ళు రిలీజ్ అవ్వడానికి లేదని చెప్పి చేస్తాను సార్. ఇదైతే ఇదైతే గట్టిగా తీసుకున్నాను సార్. ఓకే, వాళ్ళకున్న రేంజ్కి వాళ్ళకు ఉన్నా సరే, నా ప్రాణమా సినిమానా, 2లో ఒకటే ఆప్షన్. వదిలితే ప్రాణం వదలాలి, లేదా సినిమా రిలీజ్ అవ్వాలి. ఏదో ఒకటి జరిగితేనే ఒక అవుతుంది. చేస్తాను సార్, తప్పదు కదా, చేయాలి సార్. కోర్టు దాకా వెళ్ళానంటే నా టైం టేకింగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమా ఆగాలంటున్నాను. వాళ్ళ సినిమా ఆగడానికి ఏం కావాలో అది చేస్తా అంటున్నాను. అంటే నా టైటిల్ నాదే సార్, టైటిల్ నాదనే చెప్తున్నా, టైటిల్ నాదే అది. దీంతోపాటు వాళ్ళ టైటిల్ ఆగాలంటున్నాను, వాళ్ళ సినిమా ఆగాలని చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే స్పిరిట్ సినిమా ఉందో వాళ్ళు ఆగాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. దానికోసం ఏముందో పోరాడుతుంది సార్. సార్ ఇది తెలుగు ఛాంబర్ సార్, తెలుగు ఛాంబర్ ఇది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది సార్. నాకు తెలుగు ఛాంబర్ ఒక ప్రాబ్లం అయిపోయింది. ఈ ఛాంబర్లు మొత్తం 3-4 ఉన్నాయి సార్, ఒకటి కాదు 3-4 ఛాంబర్స్ ఉన్నప్పుడు ఈ 3-4 ఛాంబర్స్ ఎవరు ఇచ్చారు సార్ వీళ్ళకి రైట్స్? 3-4 ఛాంబర్స్ ఎవరు ఇచ్చారు? ఇచ్చినప్పుడు చెప్పాలి కదా, ఈ దీంట్లో చేసుకుంటే మీ సినిమా అవ్వదు, ఈ ఛాంబర్లో చేసుకుంటే వేస్ట్ వరస్ట్ అని ఫస్టే చెప్పాలి కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు కదా. మేము ఏం చేస్తాం సార్, ఇప్పుడు దాంట్లో 35,000 అంటే దీంట్లో 15,000 అంటే ఇక్కడే చేసుకుని చూస్తాం. 10 రూపాయలు తక్కువ ఉంటేనే చందూరం వెళ్ళి మనం మిడిల్ క్లాస్ అన్నప్పుడు మాకు రేటు తక్కువ వెళ్తాం మేము ఇక్కడికి. ఇక్కడ నేను తక్కువలో చేయించుకున్నాడు, ఆ ఛాంబర్ వేస్ట్, ఆ ఛాంబర్లో చేసుకోకూడదు, ఆ ఛాంబర్లో చేసుకుంటే వరస్ట్, అందులో ఉన్న వాళ్ళు వరస్ట్ అంటే. ఈ ఛాంబర్ గల్లో మా చెప్పిన మాట ఏంటంటే, ఈ ఛాంబర్ చేసింది దీన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫస్ట్ తెలంగాణ గిడిపోయినప్పుడు ఆ హయాంలో చేసాము, ఆయన ఆధ్వర్యం చేసి పెద్ద ఛాంబర్ చేసి ఆయన చెప్పుకొస్తున్నారు. దీని ప్రెసిడెంట్ వచ్చేసి ఏఎం రత్న గారు అన్నారు. ఏఎం రత్న గారు అంటే ఆర్ఆర్ వీరమల్లు సినిమా మనం చూసింది. మన ఇంత పెద్దోళ్ళు ఉన్నా సరే ఈ ఛాంబర్ వేస్ట్ అంటే, మరి ఈ ఛాంబర్ వేస్ట్ అప్పుడు వీళ్ళు ఏమవుతారు? అలాంటి రైట్స్ ఎందుకు ఇవ్వాలి? మరి ఆ వేస్ట్ అన్నప్పుడు సెన్సార్ మాకు ఎందుకు ఇచ్చింది? మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? సెన్సార్ చెప్పాలి కదా, సెన్సార్ వాళ్ళన్నా ఇది వేస్ట్ ఛాంబర్ రా బాబు దీంట్లో చేయొద్దని. అంటే వాళ్ళ దగ్గర చేస్తే కరెక్ట్, వీళ్ళ దగ్గర చేస్తే రాకంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి ఇన్ని ఛాంబర్లు ఎందుకు ఇవ్వాలని. 4 చోట్ల 4 ఉంటే 4 ఎక్కడ తక్కువ అక్కడ వెళ్తాం సార్ మేము. మన కూరగాయలు కొనడానికి వెళ్తేనే ఇక్కడ 10 రూపాయలు, అక్కడ 9 రూపాయలు, అక్కడికి వెళ్తాం రూపాయి తక్కువ అయితే. అలాంటి ఇక్కడ 1000 రూపాయలు తక్కువ మానుకుంటామా సార్? ఇది కూడా ఒక ప్రాబ్లమే సార్. అంటే ఈ ఛాంబర్లో చేయకూడదు, ఈ ఛాంబర్లో చేయాలి. ఈ ఛాంబర్లో ఎవరు ముందుకు వస్తారా? మాట్లాడదామమ్మా, చూద్దామమ్మా, ఎవరు రారు సార్. అంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఫైనల్ నాకు అర్థమైంది, ఫస్ట్ రోజు మేము భయపడ్డది, ఈరోజు అదే జరుగుతుంది సార్. సినిమా చేయకూడదు. ఎవరు అంటే సినిమా చేయాలంటే వెనక ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక మంచి సర్కిల్ ఉండాలి, మన తాతలు ముత్తాతలు స్టార్స్ అయి ఉంటేనే సినిమా చేయాలి. అలా కాకుండా ఇలా రైతులు లేదా ఎవరైనా కష్టపడి సినిమా చేద్దాం, వీళ్ళే సినిమా చేయొచ్చు అంటే అది కుదరదనమాట. నిజం చేశారు ఆ రోజు, ఏమైతే భయపడ్డామో ఈరోజు అదే నిజం చేశారు. మనం సినిమా చేయగలమా, చేసి బయటికి రాగలమా, మల్లండలో అవుతుందా అని ఆ రోజు భయపడ్డది, ఈరోజు నిజం చేశారు.
అది కూడా లేదు సార్, డిస్ట్రిబ్యూటర్ కూడా లేదు సార్. ఇది ఈ ప్రెస్ మీట్లో చెప్పవచ్చో లేదో తెలియదు కానీ ఎక్కడైనా మన ఊళ్ళో సపోజ్ ఒక బర్రెని కొంటామన్నా సరే, మా ఊరు భాష కదా మాట్లాడతాం సార్ కొంచెం. ఊళ్ళో బర్రెలు కొంటామంటే సపోజ్ నాది బర్రె అనుకోండి సార్, మీరు కొంటానికి వచ్చారనుకోండి, మీరు బర్రెని అక్కడ కొంటే డబ్బులు ఇస్తారా సార్, లేదా నా దగ్గర డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకుంటారా సార్ మీ దగ్గర? మీరు నాకు ఇస్తారు ఎంతో కొంత. మధ్యలో బ్రోకర్ ఎవరైనా ఉంటే అదే మీడియేటర్ అంటాం, డాలర్లు అంటాం, వాళ్ళు వస్తే వాడికి ఇస్తాం, అరే బాబు అమ్మే పెట్టి 10 రూపాయలు ఇస్తానని. ఈ డిస్ట్రిబ్యూటర్ అని చెప్తున్నాడు, నన్ను 10 లక్షలు కాబట్టి 20 లక్షలు నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఇది చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ అంటే ఎలా ఉందంటే సార్, పడ్డాను సార్, అన్నీ ఆడుకున్నారు సార్. ఫైనల్గా అయితే అయింది. మన కోరిక ఏంటంటే సినిమా చేసాం, థియేటర్కి వెళ్ళాలి. నేను థియేటర్కి వద్దని చెప్పాను సార్ యాక్చువల్గా అమ్మకి. ఆ థియేటర్కి వెళ్ళకుండా ఇక్కడికి అయిపోయేది. ఆ అమ్మేమో ఖచ్చితంగా నేను థియేటర్ వేయాలి, నాకు కనిగిరిలో థియేటర్ అమ్మ చూసింది, శ్రీనివాస థియేటర్ అని. ఈ ఆళ్ళు వేయాలి, వాళ్ళు వేస్తేనే నాకు సంతోషం అంది. దానికోసం మళ్ళీ సెన్సార్ లీగల్గా వెళ్తాను సార్. లీగల్గా వెళ్ళడం కూడా గట్టిగా అంటే వెళ్ళమండి సార్. వాళ్ళు లీగల్గా ఫస్ట్ పంపించారు సార్, నేను పంపించాను. మళ్ళీ లీగల్ నోట్స్ పంపించారు. ఎందుకు పంపించారు సార్ అంటే, వాళ్ళు అంతే పంపిస్తారు, వాళ్ళు పెద్ద కంపెనీలు ఉండరు, వాళ్ళు అంతే పంపిస్తే నేను కూడా పంపిస్తాను అని చెప్పాను. నేను కూడా పంపిస్తానంటే అలా పంపించకూడదని చెప్పేసి నాకు సందీపంగా సార్ మేనేజర్ చెప్తున్నాడు. అలా పంపిస్తే తప్పంట, అలా పంపిస్తే భయపడతాను. నేను ఉన్నాను సార్, తప్ప గట్టిగా ఉన్నాము. నోటీస్గా సరే సరే కేసే పెడతామని ఫిక్స్ అయిపోయింది సార్. ఉందండి సెన్సార్ సర్టిఫికేట్ ఉంది. నా పేరు రవీంద్ర అండి, రవీంద్ర. వచ్చిన భాష తెలుగు వాళ్ళం. అక్కడ ఎక్కడి నుంచి హిందీ ఓడి నోటీస్ ఇస్తేనే ఏం చేయాలి తెలియక మీడియా ముందు కూర్చొని మొరపెట్టుకుంటున్నా. పొరపాటుగా కన్నడకు తమిళకి వెళ్ళారనుకోండి, భాష అర్థంగా వాళ్ళతో కొట్టించుకో మళ్ళీ ఇక్కడికి రావాలి. అది హిందీ సార్, సంబంధం లేని మ్యాటరు. హిందీ వాళ్ళు వచ్చేస్తేనే ఒక్క తెలుగు కూడా మాట్లాడలేదు, ఇంక తెలుగు వదిలేసి అక్కడ వెళ్తే కష్టంగా సార్. అది వాళ్ళ ఓటీటీ రిలీజ్ చేయాలంటే సార్ ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలంటండి. థియేటర్లు రిలీజ్ అయితేనే, థియేటర్లో మినిమం 50 థియేటర్ల పైన రిలీజ్ అయితేనే ఓటీటీ, లేదంటే ఓటీటీ లేదు, ఛాన్స్ లేదు సార్. ఓటీటీకి వెళ్ళాలన్నా థియేటర్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలని సార్ వాళ్ళు ఒప్పుకోరు కదా సార్. గొడవలో ఉంది ఎవరు తీసుకుంటారు? వచ్చిన ల్యాండ్ 10 రూపాయలు ల్యాండ్ ఎవరు తీసుకోరు, ఎక్కడికి పోనీ ఉండే స్టాండర్డ్ ఉండే ల్యాండ్ అని ఎవరు తీసుకోరు గొడవలో ఉంటే. ఇంక సినిమాని ఎవరు తీసుకుంటారు మనకి? లేదు సార్, అంత సర్కిల్ లేదు సార్. పెద్దోళ్ళని కలిసి మంత్రి గారిని అంటే కందుల దుర్గేష్ గారు ఇక్కడ ఉన్న కలిసి అంత అవకాశం లేదు, అంత పరిచయాలు లేవు మాకు. వచ్చాను సార్, ఊరు నుంచి వచ్చాం, సినిమా రిలీజ్ చేసుకుందామని ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటూ ఆ ఛాంబర్లోకి వెళ్ళి ఒక ప్రెస్ పెట్టుకొని మా ఉన్న దాంట్లో పరిధిలో సినిమా రిలీజ్ చేద్దామని రామ్ దాస్ గారు అని చెప్పేసి ఆయనతో మాట్లాడాము. ఆయన అయితే సరే రూపాయి తీసుకున్నా సరే సినిమా రిలీజ్ చేస్తా అన్నారు. ఆయన భరోసాతోటి మేము ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. బెదిరింపులు ఉన్నాయి సార్. సినిమా పోస్టర్ ఎక్కడైనా కనపడ్డా, ఎక్కడైనా వీడియో కనపడ్డా, దాని గురించి ఎక్కడైనా మాట్లాడినా సరే క్రైమ్ కేసు తీసుకుంటాము. ఇక్కడ హైలైట్ జోక్ ఏంటంటే సార్, వాళ్ళు నోటీస్ పంపించిన దాంట్లో నాకు బాధ అనిపించింది, నవ్వు అనిపించింది. ఈ సినిమా టైటిల్ ప్రమోషన్ చూసి వాళ్ళు భయపడ్డారంట. ఎవరైతే భూషణ్ గారు ఉన్నారో ఆందోళనకు గురైపోయి భయపడి కంగారు పడ్డారంట. అసలు ఆ తర్వాత హిస్టరీ చూస్తే యూట్యూబ్లో టీ సిరీస్ కనిపించింది. టీ సిరీస్ వాళ్ళేనా నాకు డౌట్. నలుగురు అడిగాను, అరే బాబు ఇలా భూషణ్ ఉన్నారు మరి టీ సిరీస్ అంటే వాళ్ళదే, ఆయన కంపెనీ. వాళ్ళు భయపడిపోయాడు సార్, మమ్మల్ని భయపించేసి. అలా వాళ్ళని కలిసే అవకాశం నాకు రాలేదన్నట్టు తెలియదు. అంత పెద్ద కాంటాక్ట్స్ లేవన్నా, అంత పెద్ద కాంటాక్ట్స్లో అవకాశం ఉంటే కలుద్దామని నేను అదే చెప్తున్నా కదా. లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ సార్ని కలవటానికి ఒక 2 నెలలు కూర్చున్నాం, 10 రోజులు కూర్చున్నాం అక్కడ. ఎక్కడ సార్ ఎలాగా ఆ పొలిటికల్ కాంటాక్ట్స్ ఉండాలి కదా సార్. ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే వాచ్మెన్ కలవరు కదా. నాకు ఎవరైనా అవకాశం ఉంటే కలుస్తాం సార్, అవకాశం లేకనే ఉన్నాం. నేను ఇప్పుడు పెద్దల్ని అడుగుదామని అనుకుంటున్నా. ఒక పవన్ కళ్యాణ్ గారిని పోయినసారి అడుగుదామని దగ్గరికి పోయి కూర్చున్నా. ఒక పాట రిలీజ్ చేయమని అడుగుదామంటే అక్కడి నుంచి పోనీలేదు. ఈరోజు నా సినిమాకు నోటీసులు ఇచ్చినారు కాబట్టి ఆ నోటీసు ఎవరిచ్చారో ఆ నోటీసు శనివారం నరసమ్మ గారి సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా చేసుకోవచ్చని నాకు మళ్ళీ కూడా నోటీస్ ఇవ్వమని నేను పెద్దల్ని మరీ కోరుకుంటా ఉన్నా. ప్రవాస్ గారిని కూడా అడుగుతున్నా, మంచోడు ఆయన అని బాగా అందరు చెబుతా ఉన్నారు నాకు.
నేను ఆయన్నే మరిగా కోరుకుంటా ఉన్నా. ఆయన ఒక దేవుడని నేను మొక్కుతున్నా కూడా. నాకు ఆ నోటీసు ఎవరిచ్చిండ్రో ఆ నోటీసు ఆయన ద్వారాగా నాకు మళ్ళీ ఇప్పించి నా సినిమా రిలీజ్ చేయించుకోమని మరీగా చెప్పమని కూడా అడుగుతున్నా. నేను ఆయన ద్వారాగా నాకు ఇస్తే నేను ఒక దేవుణ్ణి మొక్కుంటున్నాను. నాకైతే మాటలను కూడా సరిగా ఇక్కడ వాళ్ళు తెలీదు. మామూలుగా నా కష్టజీవులు అయితే నేను చెప్పుకోగలిగినా కాబట్టి నాకు ఆయన ఒక పెద్దోడని నేను మరీ అనుకుంటున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, నాకు వచ్చిన బాధ మీ అందరూ కూడా చేయండి అయ్యా అని అడుగుతున్నా. మీరు పెద్దోళ్ళు, నాకు ఆ వచ్చిన అది నోటీసు నాకు ఎక్కడ ఢిల్లీ నుంచి ఇచ్చారంట. ఆ ఢిల్లీ ఆయన ఎవరో నాకు తెలీదు. నా సినిమా ఆపేసిండ్రు. ఈరోజు నేను చాలా కష్టాలు పడిపోతున్నా. నాకు రూపాయి లేదు, నేను రూపాయి కూడా ఎవరిని అడగట్లా. నాకు ఆ నోటీస్ అనేది నాకు రిటర్న్ ఇప్పించి నా పేరేనని చెప్పి నాకు ఇవ్వండి. సిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళ సినిమాకు నీకు ఎలాంటి సంబంధం లేదయ్యా అని చెప్పి ఇప్పిమని రేవంత్ రెడ్డిని కూడా మరీ కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఆంధ్రాకు ఆయన ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా అడుగుతున్నా నేను ఈరోజు. నాకు ఆ నోటీసు ఇచ్చిన నోటీసు నా ఇంటికి పంపించే వరకు నాకు ఊర్లో రూపాయి పుట్టట్లేదు. నేను ఏ దారి చేయడానికి కూడా లేదు. నేను ఒక చిన్న వాటలు పెట్టుకొని నడుపుకుంటున్నా. నాకు ఆ నోటీస్ ఇస్తే ఆ నోటీసు వాళ్ళదే సినిమా, వాళ్ళు చేసుకోవచ్చు అని అక్కడి నుంచి ఆయన పేరు ఆ డైరెక్టర్ ద్వారాగా నాకు నోటీస్ ఇచ్చారు. నా ఊరికి పోయినాక నేను చాలా కష్టాలు పడి బాధపడి ఈరోజు నా వాటలు కూడా ఆగిపోతే నాకు తినడానికి భోగోళ్ళు లేదు. నేను ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదు. ఈరోజు ఇప్పుడు నాకు 10 రోజులు 20 రోజులు అయింది వచ్చి. నేను 22వ తారీఖున రిలీజ్ అని పెట్టుకుంటే నాకు 13వ తారీఖునే నా ఇంటికి నోటీస్ పంపించారు. నేను అడిగి పెట్టుకొని వచ్చిన డబ్బులు రావు. ఇల్లు అంతా ఇది చేస్తున్నారు, మాకు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని అని చెప్పి తీసుకున్న వాళ్ళు కూడా ఇట్లా అని చేసిండ్రు. నా వాటలో ఆగిపోతే నాకైతే భోగోలేదు. నేను ఈరోజు పోయి మళ్ళీ నాకు ఆ నోటీస్ ఇచ్చి పంపిస్తే నేను ఈ నెల కాబట్టి వచ్చే నెలలోనైనా నేను రిలీజ్ చేసుకుంటా. రూపాయి కష్టం చేసి ఇంకొక రూపాయి సంపాదించుకొని ఆ రూపాయి చేతిలో పెట్టుకొని ఇంకొక నెలకు వచ్చి ఎవరినో అడిగి చేపించుకొని ఆ హాల్లో వేసుకుంటా. నాకు ఈరోజు నోటీస్ ఇచ్చిన దానివల్ల నాకు మంచి అడ్డంకి వచ్చేసింది. నన్ను చాలా ఇబ్బంది పెట్టిండ్రు, చాలా కష్టపెట్టిండ్రు. నా బాధ ఎవరికి చెప్పుకుంటున్నా, ఈరోజు పెద్దోళ్ళందరికీ చెప్పుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏదో ఆదరించుతాడని నేను మరీ చెప్పుకుంటా ఉన్నా. నాకు ఆయన ఒక దేవుడు అనుకుంటున్నా. పేదోళ్ళు, రైతు పని చేసుకుంటే కూలి మహిళ ఒక ఆడకూతురు సినిమా చేసినదంటే ఆయన నన్ను కరుణిస్తాడనుకుంటున్నా. నన్ను ఇది కూడా చేస్తాడనుకున్నా. నాకు డబ్బులు వద్దు, నాకు సాయం చేయండి అని అడుగుతున్నా అందరినీ కూడా. నాకు మరీగా సాయం చేయమని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ సార్ గారు అంటే చాలామంది కూడా మంచోడు, పేదోళ్ళని చూస్తే బాగా జాలి పడతాడు, ఆయన మంచిగా చేస్తాడు అని నేను మరీ కోరుకుంటా ఉన్నా. నాకు రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా నాకు కొంచెం సాయం చేయమని అడుగుతున్నా. ఈ నోటీసు వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డా. నాకు ఒకప్పట్లో నా బిడ్డ పోయి కూడా నేను చాలా బాధలు పడి కూడా నేను ఈ సినిమా చేయాలని ఒక పట్టుదలతో సినిమా చేసుకుంటే ఈరోజు నాకు ఢిల్లీ నుంచి ఎవరో మరి ఆయన నాకైతే తెలీదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. ఆయన నాకు నోటీసు నా ఇంటికి పంపించే వరకు ఇవాళ నేను చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా కష్టాలు పడుతున్నా. నేను ఈరోజు వచ్చి మీడియాకి చెప్పుకుంటున్నా. అందరు కూడా క్షమించి నా బాధ పట్టుకొని నన్ను తీర్చి నన్ను కష్టం తీరితే నేను అందరికి కూడా నాకు ఒక దేవుళ్ళని నేను అనుకొని కూడా చాలా ఇది అవుతా. నాకు మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఆంధ్ర ఆయన ముఖ్యమంత్రి, ఆయన కూడా నాకు కొంచెం సాయం చేయమని నేను మరీ అడుగుతా ఉన్నా. నాకు ఈ నోటీస్ వల్ల నేను చాలా ఇబ్బంది పడిపోయా. నా బిడ్డ పోయిన రోజు 2 సంవత్సరాలు నేను ఆపుకొని కూడా మళ్ళీ మా ఇంట్లో అందరిని ఒప్పించుకొని చిలమా చేసుకొని నేను ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నా. నాకు ఈ నోటీస్ వచ్చిన రోజు నుంచి కూడలేదు నీళ్ళు లేదు, చాలా బాధపడుతున్నా. నేను నా బాధ ఎవడు చేరుతుందా ఎక్కడని నేను చాలా కష్టపడతా ఉన్నా. నాకైతే మాత్రం అందరూ కూడా మంచిగా సాయం చేయమని అడుగుతున్నా. నేను మాట్లాగితే నాకు ఇప్పుడు 2 నెలలు నేను ఇక్కడికి వచ్చి ఈ 2 నెలల నుంచి కూలీలు పెట్టి వస్తే ఇంకా 30-40 వేలు లాస్ వచ్చింది నా వాటర్ పైన.
ఇప్పుడు నేను ఆ వార్డుల దగ్గరికి పోయి పని చేసుకుంటేనే ముద్ద, లేకపోతే నాకు ముద్ద లేదు. నేను ఎవరిని రూపాయి అడగట్లా. నా కష్టం తీరవండి. నాకు ఈ ఒక్క నోటీసు ఇచ్చింది ఎవరో ఆ నోటీసు నాకు ఇప్పించి ఫలానా చనిపోయిన నరసమ్మది, స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఈ నరసమ్మకి ఏలాంటి ఇబ్బంది లేదు అని వాళ్ళు ముందుకొచ్చి ఒక్క మాటగా చెప్పమని నేను మరీ కోరుకుంటా ఉన్నా. నాకు ఆ నోటీస్ వల్లే చాలా ఇబ్బంది జరిగింది. నాకు నోటీస్ ఇచ్చిందా? వాళ్ళ సినిమాకి మా సినిమాకి సంబంధం లేని ఎవరి మీద, మాదేదో చిన్నది, వాళ్ళ పెద్ద భార్య అని సినిమా కావాలని మమ్మల్ని తొక్కడానికేనే, మా ఇంట్లో తొక్కడానికి లేదు. ఈ గొల్లవాడి కిందకి సినిమా అని చెప్పి ఇట్ట ఇచ్చిండా? ఈ నోటీస్ ఇచ్చిన దానివల్ల మమ్మల్ని ఒక కుటుంబాన్ని దారిలో భంగం చేయడం కరెక్ట్ కాదు. ఏదన్నా అంటే మాట్లాడి ఇది ఈ పేరు మాది కాదు, మీది కాదు, మాది అని చెప్పి ఒకసారి ఏదైనా ముందుకు వచ్చి మాట్లాడి మాకు ఏదైనా సమాధానం చెప్తే ఆ నోటీస్ రిటర్న్ ఎత్తడా లేకపోతే వదిలిపెట్టుకుంటాడా ఏం చేస్తారనేది పూర్వం మాకు ముందుకు వచ్చి చెప్పగలిగితే మాకు అదే సంతోషం. లేదంటారా ఇంకేం మనం చేసేది ఏమీ లేదు. ఇంకా చాలా కూడా చెప్పుకున్నాం మేము. ఇంకా చేయగలిగింది ఏం లేదు. మా చేతని కాడికి ఇది అడుగుతాను, అందరికి దండాలు దశకాలు పెట్టి మేము ఆ నోటీస్ రిటర్న్ ఎత్తుందా లేకపోతే ఇది కూడా తీసుకొని మేము చేసేది కూడా ఇదేం లేదు. ఏమో కోట్లు లేదు, నాట్లు లేదు. మేము ఆడికి పోలేము. అవన్నీ మేము చేయలేని పనులు. ఆడికి పోయినా 2 తాళ్ళు కిందికి దెంగుతారు ఇసిరి. దానికి నాకు అర్థమైపోయింది. ఆడికి పోయినా మాకు దారి లేదు. అది ఏమన్నా ఉంటే ముందు మాట్లాడి చెప్పమను, దాని గురించి మాట్లాడదాం కూర్చొని ఏదన్నా అంటే లేదు, మేము ఇచ్చేది కాదు చేసేది కాదు, ఎవరికి చెప్పుకోపో సినిమాలు ఎట్టేస్తావు చెయ్యని ఇంకేమైనా మాట్లాడితే ఇంక సావటమా, ఊరికి పోకుండా ఏదైనా చేసుకోవడం, అంత తప్పితే మాకు ఏమీ లేదు. పరువు పోయింది, డబ్బులు పోయినాయి. మా ఇంట్లో ఒక నటమ జరిగింది. ఇన్ని పావులాల మీద వచ్చి మేమేదో వాళ్ళకి సంబంధం లేని పని మేము మా కట్టాలతోటి ఈ తిక్కల దాని కోడితోటి మేము ఇది నెత్తిన పెట్టుకున్నందుకు వాడు అన్నట్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బ సరిపోయింది అన్నట్టు సినిమాలు ఎవరు చేయొద్దుగా. చిన్నవాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మా ఇంటి తెలివి తక్కువ వాళ్ళు కానీ సినిమాలు చేయదు. వందల వేలు కోట్ల చేసుకోండి మీరు. అన్నీ అంతా బాగానే ఉంది. మా దాన్ని అడ్డం చేయకూడదు. నాకు తగ్గదు నాకు, వాళ్ళ తగ్గదు వాళ్ళకి. నా దాన్ని నేనేమన్నా వాళ్ళ పేరు కానీ ఊరు కానీ ఎప్పుడైనా ఎత్తుంటే మీరు మాట్లాడి నన్ను ఆవిధంగా ఏమీ లేదు. ఏమి లేకుండా తుసిక్కిన మమ్మల్ని ఇంత అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ మేము దండం పెట్టి కూడా చేస్తాను. ఒకసారి ముందుకు వచ్చి కూర్చొని మమ్మల్ని చేయమని అడుగుతాను. అయ్యంగా గొర్రెలు కాసే గొల్లోళ్ళని చేయకూడదని ఏమన్నా కొంచెం ఏమైనా చేశారా? మేము డబ్బులు లేవని, డబ్బులుంటే యాదవులు, డబ్బులు లేకపోతే గొల్లోళ్ళు. ఈ గొర్రె గుంపు కాస్తే గొల్లోళ్ళు ఎందుకు చేయాలి ఈ సినిమా? వీళ్ళకేంటి కానీ ఏమన్నా ఉన్నారా? ఎవరు ఎక్కడ చేయకూడదని ఉందా? ఆడవారు సినిమా చేయకూడదని ఉందా? లేకపోతే ఏందయ్యా అసలు? ఈ నోటీస్ ద్వారాగా నాకు ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. ఈ నోటీస్ ద్వారాగా నాకు అందరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కూడా నాకు ఒక న్యాయం చేయమని మరీ అడుగుతా ఉన్నా. ఈ రోజైనా ఆ రోజైనా ఇంట్లో ఈ రోజుకి ఆ రోజుకి అందరి చేత తిట్టించుకొని అందరూ ఒప్పించుకొని నేను సినిమా చేసుకున్న నేరానికి ఎక్కడి నుంచో ఢిల్లీలో నుంచి ఒక రాయి తీసుకొని నన్ను కొట్టాడు. ఆయన ఎవరో నాకు తెలీదు. ఈరోజు ఆ రాయి వల్ల నేను చాలా ఇబ్బందులు పడిపోయాను. నాకు ఆ నోటీస్ ఎవరో ఇచ్చిండ్రో ఆ నోటీస్ తీసుకొచ్చి నాకు తిరిగిచ్చి ఆమెదే ఈ సినిమా ఆమె చేసుకోవచ్చు అనేది ఒక ఈమని మరీ కోరుకుంటా ఉన్నా నేను. నాకు ఎవరు కూడా మాకు ఊర్లో పోతే రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. ఇక ఈ నెల కాకపోతే ఇంకొక నెలకైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా నేను రిలీజ్ చేసుకుంటా. నాకైతే